అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారద మీడియాకి స్వాగతం. హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు వినే ఉంటారు. 2023 జూన్ 18వ తేదీన కెనడాలో ఉన్నటువంటి సర్రే, బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా బయట పార్కింగ్ ప్రాంతంలో ఈ నిజ్జర్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. దీనిపైన కెనడియన్ పార్లమెంట్లో చర్చ జరిగిన సందర్భంగా ఆ దేశ ప్రధాని ట్రూడో మాట్లాడుతూ కెనడియన్ పౌరుడైనటువంటి ఈ నిజ్జర్ని భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారని ఆరోపించాడు. దాంతో కెనడా ప్రభుత్వ తీరుపైన భారత్ సీరియస్ అయింది. భారత్లో ఉన్నటువంటి 41 మంది కెనడా దౌత్యవేత్తలు ఒక్క వారంలోగా ఢిల్లీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని భారత్ విదేశాంగ శాఖ కెనడాకి అల్టిమేటం జారీ చేసింది. నిజానికి ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా ప్రభుత్వ అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కెనడా ప్రభుత్వ సహాయ సహకారాలు, ప్రోద్బలంతోనే రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం ఢిల్లీ శివార్లలో అన్ని రోజుల పాటు కొనసాగింది. ప్రపంచ రాజకీయాల్లో సాటి దేశాలను ఎదగనివ్వకుండా వివిధ దేశాలు అనేక కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతూ ఉండడం అనేది సర్వసాధారణం. పాకిస్తాన్ మన దేశాన్ని దశాబ్దాల పాటు ఇబ్బంది పెట్టినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అలాగే బంగ్లాదేశ్ కూడా. ఇక చైనా సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. మన దేశం పైన చైనా పనేటువంటి కుట్రలకి, కుతంత్రాలకి అంతే లేదు. చైనా మెదడుతో ఆలోచించేటువంటి భారతీయ మేధావుల్ని ఏకంగా తయారు చేసి భారత్ మీదకి ఆయుధాలుగా వాడుతూ ఉంటుంది చైనా. మీడియాని మేనేజ్ చేసి తనకు అనుకూలమైనటువంటి కథనాలు రాయించుకోవడం, భారత వ్యతిరేక కథనాలు వచ్చేటట్టుగా చూడడం, ప్రజల మెదళ్లను ప్రభావితం చేసేలాగా ప్రయత్నించడం, భారత భూభాగాల్ని తమవిగా క్లెయిమ్ చేస్తూ సరిహద్దుల్లో తరచుగా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే 10 ఏళ్ల కిందటి వరకు భారత్ బాధితురాలుగానే ఉండేది. కానీ ఇప్పుడు కుట్రదారులకి, దురాక్రమణవాదులకి తగిన సమాధానం చెప్తుంది భారత్. దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంది. అయితే ఇటీవల భారత నిఘా వ్యవస్థ పైన అమెరికా, ఆస్ట్రేలియా మీడియా సంస్థలు కొన్ని కథనాలను పబ్లిష్ చేశాయి. ఈ కథనాలపైన కేంద్ర వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్లుగా సమాచారం. భారత్ని ఇరకాటంలో పెట్టేదానికే ఆ దేశ ప్రభుత్వాలు పరోక్షంగా ఈ పని చేసి ఉండొచ్చు అనేది ఆ రకమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. భారత్ని తమ అదుపులో పెట్టుకునేందుకు ఆ దేశాలు పనినటువంటి ఎత్తుగడగా దీనిపైన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కథనాలపైన ఆయా దేశ ప్రభుత్వాలు మాత్రం ఇప్పటివరకు తటస్థంగానే వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఏమి స్పందించలేదు. పత్రికలు అయితే వెర్రి రాతలు రాస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వాలు మౌనంగా కూడా ఉన్నాయి. సో అలాగే 2 భారతీయ గూఢచారుల్ని ఆసిస్ ప్రభుత్వం దేశం విడిచి వెళ్ళిపోమందని కూడా ది ఆస్ట్రేలియన్, ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనేటువంటి సంస్థలు మంగళవారం ప్రచురించాయి. 2020లో ఆస్ట్రేలియా ఇంటెలిజెన్సు ఓ స్పై నెట్వర్క్ని ఛేదించింది. దాంట్లో భారత్ హస్తం ఉందని తేలినట్లుగా ఏబీసీ నెట్వర్క్ అనేది ఒకటి వెల్లడిస్తోంది. అయితే అంతకుముందు యుఎస్ మీడియా సైతం ఖలిస్తాన్ వేర్పాటువాది పన్ను హత్యకు భారత్ ప్రయత్నించిందని ఆరోపించింది. 3 రోజుల క్రితం భారత్ నుంచి పారిపోయి అమెరికాలో తలదాచుకుంటున్నటువంటి గ్యాంగ్స్టర్ గోల్దీ బ్రార్ని కొందరు గుర్తు తెలియని దుండగులు యుఎస్ఏలో కాల్చి చంపారు. సింగర్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో ఈ గోల్దీ బ్రార్ ప్రధాన నిందితుడు. వీటన్నిటి నేపథ్యంలో అమెరికా కూడా భారత్ పైన గుర్రుగానే ఉన్నట్టు. పైగా భారత్లో ఎన్నికల సీజన్ నడుస్తుంది. భారత్లో అధికారంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వాన్ని వీలైనంతగా బద్నాం చేయాలన్నది వీళ్ళ వ్యూహం. అందుకే వామ్మో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతుందంటూ ఈ మధ్యన అమెరికా ఒక నివేదికను విడుదల చేసింది. అట్లాగే దాన్ని భారత్ ఏమాత్రం కేర్ చేయలే. దాంతో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాలు ఈ కొత్త నాటకం మొదలుపెట్టాయి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు భారత్ విశ్వగురు స్థానం కోసం, విశ్వగురు స్థానం దిశగా వేగంగా అడుగులేస్తున్నటువంటి దేశం. ఒకప్పట్లాగా మీ ఉడతూపులకు భయపడిపోయే పరిస్థితి లేదు. మాటకి మాట, చేతకి చేత, దెబ్బకి దెబ్బ మా విధానం. మేము శ్రీరాముడు, ఛత్రపతి వారసులం. భారత్ మాతాకి జై.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.